హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్. ఇప్పుడు మనము బైనాన్స్ అకౌంట్ ఏ విధంగా చేసుకోవాలి, బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఇవ్వాలి, ప్లస్ ఫోన్పేకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఇవ్వాలని ఇంతకుముందు వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకున్నాము. మళ్ళీ ఒకసారి బైనాన్స్ యాప్ను మన ఇక్కడ యూట్యూబ్లో అయితే లింక్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ద్వారా మనం ఏదైతే ఓకే చేసినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడి నుంచి మనకు సెకండ్ పేజ్కి వెళ్ళిపోతుంది. క్రోమ్లో మనకు బైనాన్స్ సంబంధించి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనము మెయిల్ ఐడి కరెక్ట్గా మనం మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, నెక్స్ట్ స్టెప్ పాస్వర్డ్ను క్రియేట్ చేసుకుంటాం. సొంతంగా మనం జ్ఞాపకం ఉండే విధంగా మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏబిసిడీలు, బిగ్ అక్షరాలు, స్మాల్ అక్షరాలు, ఈ రెండిట్లతో పాటు మరి అది డేట్ ఆఫ్ 1 to 3 ఇట్లా 1 to, ఇప్పుడు నా పేరు భాస్కర్ అది బి పెద్ద అక్షరము, మిగతా స్మాల్ అక్షరాలు, అది డేట్ ఆఫ్ 10 లేదంటే 9 ఇట్లా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, 99 ఈ విధంగా ఏ విధంగా అయినా కానీ మనం అయితే ఇచ్చుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఆ తర్వాత ఏం జరుగుతుందంటే కనుక మనకు మెయిల్కి అయితే ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మెయిల్కి ఓటీపీ వచ్చిన తర్వాత అక్కడ మనము వెరిఫై అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మనకేం జరుగుతుంది, అప్పుడు అక్కడికి అయితే కనుక మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ మనం ఈ కేవైసీ 100% చేసుకుంటేనే మనం ఏదైనా కానీ కొనుక్కోవడం కానీ, మనం అమ్మడానికి కానీ, లేదన్నా మళ్ళీ బ్యాంక్ విత్డ్రా కానీ ఈ విధంగా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఆధార్ కార్డును ఫస్ట్ స్టెప్ మనకు వెళ్తానే అడుగుతుంది, ఆధార్ కార్డు అప్లోడ్ చేయమనేసి. ఆధార్ కార్డును ఫ్రంట్ బ్యాక్ బాగా క్లారిటీగా ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టెప్కు మన ఫోటో అయితే అడుగుతుంది. డైరెక్ట్ ఫోటోనే మనం ఇక మామూలుగా దిగిన ఫోటోలు అట్లా కాదు, డైరెక్ట్ ఒక ఫోటో అడుగుతుంది. మీరా కాదా కన్ఫర్మ్, మొత్తము క్లారిటీ కన్ఫర్మ్ చేస్తుంది. ఫోటో అడిగిన తర్వాత ఫోటో దిగుతాం. ఫోటో దిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి ఏం జరుగుతుంది, సెల్ఫీ అంటే మనకు తెలిసినదే కదా, మనము ఫ్రంట్ కెమెరాతో అక్కడక్కడ దిగుతూ ఉంటాము. ఈ విధంగా మన ఫ్రంట్ కెమెరా పెట్టుకునేసి తల అట్లా ఆడిస్తాం. ఆడిసిన తర్వాత అది ఆటోమేటిక్గా మనకు చెప్తుంది, కన్ను ఆరిపి అట్లా మోయండి అనేసి. కింద మనకు అక్కడ ఇంగ్లీష్లో స్క్రోలింగ్ అవుతుంది. అప్పుడు మనం అట్లా కన్ను మూసి తెరిసేసరికి ఓకే అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకు బ్యాంక్ అది ఆధార్ కార్డు ఇచ్చినాము, క్లారిటీ లేదు, అది తీసుకోదు, మళ్ళీ అడుగుతుంది. ఇట్లా ఈ విధంగా బ్యాంక్ అది 2 ఫోటో క్లారిటీ తీసుకుంటుంది. మళ్ళీ సెల్ఫీ ఒక 2 సార్లు కానీ సతాయించవచ్చు. తర్వాత అయితే ఇంకా ఓకే అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో మనకు వెరిఫై అయితే అవుతుంది ఈ కేవైసీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏమనుకున్నాము చూసినాం కదా, నెక్స్ట్ స్టెప్ మనం ఇక్కడ బైనాన్స్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ మనము ఇక్కడ మనం ఓపెన్ చేస్తేనే బైనాన్స్ యాప్లో లిటిల్ అని ఉంటుంది. ఇట్లా ఉంటే మనకు ఫీచర్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఒక 3 ఫీచర్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ 3 ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనిషి బొమ్మ మాదిరి ఉంది కదా, ఇక్కడ పిక్చర్, దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ బైనాన్స్ లిటిల్ దగ్గర ఇది అనేది ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము మన వీడియోలో తెలుసుకునే విధంగా మనం ఇక్కడ ఏం చేస్తాము, పేమెంట్ మెథడ్కి వచ్చేసి మనము ఈ విధంగా యాడ్ అయితే చేస్తుంటాం. పే టు పే పేమెంట్ మెథడ్ అయితే యాడ్ చేసుకోవడం జరుగుతుంది. మనం చేసేసుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ చూడండి, నేనైతే డీటెయిల్స్ ఇచ్చాను, పేటిఎం ఇచ్చాను, ఐఎంపిఎస్ ఇచ్చాను, యూపీఐ ఇచ్చాను, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఇచ్చాను నేను. ఈ విధంగా తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము సెక్యూరిటీలో ఒకసారి వెరిఫై చేస్తాం. సెక్యూరిటీ టెక్స్ట్ మెసేజ్కి, ఈమెయిల్కి. ఎందుకంటే మనము పంపించినప్పుడు వాళ్ళకు మనం పంపిస్తున్నాం, ఒక సెల్లింగ్ చేస్తున్నాం మన దగ్గర యూఎస్డిటీని.
సెల్లింగ్ చేసినప్పుడు అయితే ఒక మెసేజ్ వస్తుంది, ఒక సెక్యూరిటీ పర్పస్. ఖచ్చితంగా ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కనుక మనము నెక్స్ట్ స్టెప్ పే నెక్స్ట్ స్టెప్ మనం ఏమనుకున్నాము, కాయిన్. ఓకే, సెట్టింగ్లో ఇక్కడ మనం సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ కరెన్సీ వచ్చి యూఎస్డి అని ఉంటుంది, పేమెంట్ కరెన్సీ వచ్చి యూఎస్డి ఉంటుంది. ఈ రెండు ఐఎన్ఆర్లోకి అయితే మార్చుకోవాలి ఖచ్చితంగా. ఇది మస్ట్ అండ్ షుడ్గా. మనం ఏంటంటే ఏం చూసుకోము, అది యూఎస్డిలో ఉంటుంది. ఏమైనా కొనుక్కోవాలని మనం కొనుక్కోలేము. కాబట్టి మన ఐఎన్ఆర్, మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి ఐఎన్ఆర్ కదా, ఐఎన్ఆర్లోకి మార్చుకోవాలి ఖచ్చితంగా. లాంగ్వేజ్ వచ్చేసి అది ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఏ విధంగా మనము యూఎస్డి డాలర్ను ఇది యూఎస్డిని దీన్ని చేద్దామనేసి అనుకున్నాం కదా. వ్యాలెట్ ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో వ్యాలెట్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తాము. వ్యాలెట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్ వ్యూస్, స్పాట్, ఫండింగ్లోకి వస్తాం. మనము ఫండింగ్లోకి వచ్చిన తర్వాత మనము ఇక్కడ P2Pay అనే దాన్ని, P2P అనే దాన్ని క్లిక్ చేస్తాము. P2Pay క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్గా ఫిల్టర్ అని ఉంటుంది, ఫిల్టర్ని అయితే క్లిక్ చేద్దాము. ఫిల్టర్ని క్లిక్ చేసి మనం ఎంత అమౌంట్ 500తో కొనుక్కోవాలనుకుంటున్నాము. 500. ఓకే. మనం ఏ కరెన్సీ ఏమున్నాయి మన కాడ సర్వీసెస్ అంటే యూపీఐ, ఐఎంపిఎస్ ఈ విధంగా ఉన్నాయి కదా. మనం రెండిట్లను క్లిక్ చేద్దాం, యూపీఐ ప్లస్ ఫోన్పే. ఈ రెండిట్లను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే దాన్ని క్లిక్ చేస్తాము. కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు ఇక్కడ 100% అని చూపించింది. ఇక్కడ వచ్చి ఈయన వెరిఫైడ్ మర్చెంట్ కాదు, మనము 100% ఉన్న కానీ వెరిఫైడ్ మర్చెంట్ దగ్గరనే కొట్టుకోవాలి. తక్కువ ఉన్నగానే ఖచ్చితంగా వెరిఫై మర్చెంట్ దగ్గర కొనుక్కోవాలి. వెరిఫై మర్చెంట్ అనే వాళ్ళు ఎక్కువలా ఉంటారంటే చూపిస్తాను. వెరిఫై మర్చెంట్ ఇక్కడ AVS 10 వెరిఫై మర్చెంట్ 99.22 ఉంది, అంటే 3434 ట్రేడింగ్ చేసిన వాళ్ళు అయినా. ఓకే. నెక్స్ట్ మనము మహాబీర్ రావు ఉంది, ఈయన వచ్చేసి 548 ట్రేడింగ్ చేసిన 48% ఉంది. ఇదే కాకుండా మనము ఏం చూడాలంటే ఇంకొకటి సికిందర్ దగ్గర చూద్దాము. సికిందర్ దగ్గర వచ్చేసి మనము ఇక్కడ ఏం చూస్తాము, ఈమెయిల్ వెరిఫైడ్ మర్చెంట్ ఉంది, ఈమెయిల్, SMS, ఈకేవైసీ, అడ్రస్ మొత్తం కంప్లీట్ అయినాయి. ఈయన ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు చూద్దాము. ఈరోజు కూడా ఈయన దగ్గర తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఇట్లా మనం ఏంటంటే నెగిటివ్స్ ఎన్ని ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి నెగిటివ్స్. కాబట్టి ఈయనైతే మనకు కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం చూస్ చేసుకోవాలి. మనము ఇది మనం కాయను కొనుక్కునేటప్పుడు ఈ విధంగా మనమైతే చూస్ చేసుకోవాలి. సికిందర్ని అయితే చూస్ చేసుకున్నాము. ఒకసారి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే బ్యాక్ ఉన్నది వెంటనే బ్యాక్ వచ్చేస్తుంది. సికిందర్ దగ్గరికి వచ్చేసి మనము ఓకే బై కొట్టేస్తాము. 500 అమౌంట్ కదా మనం చెప్పినాము. ఈయన దగ్గర ఎంత కరెన్సీ ఉంది అనేసి చెప్తున్నాడు. ఇంతవరకు 39,296 రూపాయల వరకు మనమైతే కొనుక్కోవచ్చు అని అవైలబుల్గా ఉంటున్నాడు. ఇక్కడ బై కుట్టిన తర్వాత అమౌంట్ ఎంత 500 అనుకున్నాము కదా, 500 బై విత్ 0 ఫీ కొట్టేస్తాము. ఓకే, చాలా సింపుల్. మనం ఈయనతో చాట్ చేస్తాము, హాయ్ మనకైతే అమౌంట్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇస్తారు. మనం ఓకే హాయ్, ఈయనైతే ఆన్లైన్లో ఉన్నారు. ఓకే,
ఈయనకు మేక్ ఏ పేమెంట్ అని కొట్టేస్తాము. ఈయనది మనం ఫోన్పే కదా అనుకున్నాము, ఫోన్పే. ఫుల్ నేమ్ ఓకే. నెక్స్ట్ ఓకే. ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఈయనది నెంబర్ అనేది కాపీ చేసుకుంటాము. కాపీ చేసుకొని మనం ఫోన్పేలోకి వస్తాము. మనం ఫోన్పేలోకి వస్తాము. ఫోన్పేలోకి వచ్చిన తర్వాత నిదానంగానే చూడండి, నిదానంగా నేర్చుకోండి. ఫోన్పేలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనము ఇక్కడైతే మనము ఆయనది పేస్ట్ చేసేసి ఓకే పేరు వచ్చేసింది. పేరు వచ్చిన తర్వాత జాగ్రత్తగా అమౌంట్ విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా తెలుసుకున్నాము. ఏం ఫాస్ట్గా ముందుకు వెళ్ళి మనం ఏం చేసేది ఏం లేదు కాబట్టి నిదానంగా పే. ఆల్రెడీ నేను అతని దగ్గర ఉదయం కొనుక్కున్నాను ఆల్రెడీ. ఓకే. ఇది స్క్రీన్ షాట్ చేసుకున్నాము. ఇది స్క్రీన్ షాట్ చేసుకోవాలి. ఓకే చేసేసుకున్నాము. చేసేసుకున్న దగ్గరకు తర్వాత మనము ఇక్కడికి వస్తాము. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ చార్ట్ కావాలంటే చార్ట్లో ఓపెన్ చేసి ఆయనకు మన ఏదైతే పంపించేస్తాము. నిదానంగా డబ్బు విషయం ₹1 పోయినా కానీ చాలా బాధగా ఉంటుంది మనకు. ఎందుకంటే కనుక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. 1కి 2 సార్లు తెలుసుకున్నాము, ఏం నష్టం ఏం రాదు మనకు. సెండింగ్ మనం ఓకే పంపించేసాడు, డన్. డన్. ఒకసారి చెక్ చేద్దాము. పాజిటివ్గా ఓకే, పాజిటివ్గా ఇచ్చేద్దాము. ఈయనకు వెంటనే ఓకే. తర్వాత మనము ఎక్కడికి వద్దాము, మనకు వచ్చినాయా లేదా చెక్ చేసుకోవాలి కదా. మనము చూస్తాము. ఇక్కడికి వచ్చి మళ్ళీ వ్యాలెట్లోకి వస్తే ఫండింగ్లో ఉంది కదా. చూడండి నా దగ్గర 10 USDలో ఉన్నట్టు మనకు చూపిస్తుంది. అంటే ఇంతకుముందు 5 ఉన్నది. ₹839 మన దగ్గర అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనమైతే వాళ్ళకు పంపించేసి సెల్లర్ను బాగా వెరిఫైడ్ మర్చెంట్ 100% ఆయనవి పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ చూసుకున్న తర్వాత మనమైతే కనుక తెలుసుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళకి పంపించాలి. పంపించి వెంటనే మనం స్క్రీన్ షాట్ చేసి ఆ విధంగా చార్జ్ చేసి మనం ఈ విధంగా అయితే కనుక మనం USDTని కొనడం అయితే జరుగుతుంది. సింపుల్ ప్రాసెస్, కానీ మనకు కొంచెం నేర్చుకోవడానికి ఫస్ట్ టైం నేను కూడా నేర్చుకుంటున్నాను మీకు చెప్పడానికి, కాబట్టి నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే ఈ ఫండింగ్ అనేదాన్ని స్పాట్లోకి ఎలా పంపించాలి. స్పాట్లో మనము ఇక్కడ నుండి మనం కాయిన్స్ అయితే కొనలేము. ఈ USDTని స్పాట్లోకి పంపించాలి. స్పాట్లో పంపించిన తర్వాత మళ్ళీ మనకు నచ్చిన కాయిన్ అయితే ఆ ప్రైస్ దానిపైన అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు 10.52 USDTలు అయితే ఉన్నాయి. అంటే నేను ప్రజెంట్ ₹1000 పెట్టాను. ఇప్పుడు మైనస్లో ఉంది మనకు. ఎందుకంటే మనం కొన్నప్పుడు తక్కువ రేటు తగ్గడము లేదా మనము జస్ట్ అలా జరుగుతుంది. ఏం ప్రాబ్లం లేదు. మన దగ్గర అయితే 10.52 USDTలు అయితే ఉన్నాయి. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలామందికి షేర్ చేయండి, ప్లస్ కామెంట్ చేయండి. ఏదైనా ఉంటే ఏదన్నా తెలియని విషయం అంటే నాకు చెప్పండి. నేను నేర్చుకుంటాను మీ దగ్గర నాకు తెలియని విషయాలు.
నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఏంటంటే ఓపికతో నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తున్నాను. అది అర్థం చేసుకోండి. నాకు ఏదో వస్తుందని కాదు, నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తున్నాను. చాలా జాగ్రత్త అమౌంట్ విషయంలో. మనకు 100% పెరలమైన యూజర్స్కి, పెరలమైన వాళ్ళకి కాదు, మన చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు బైనాన్స్ అనేది ఫ్యూచర్ కరెన్సీకి, మనకు డిజిటల్ కరెన్సీకి అయితేనేమి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనము చాలా జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. కాబట్టి బైనాన్స్ మన క్రిప్టో కరెన్సీలో నెంబర్ 1 ట్రేడింగ్. మిగతావి కూడా ఉన్నాయి, వజ్రక్స్ ఉంది, మనకు కాయిన్స్విచ్ కుబేర్ ఉంది, ఈ విధంగా చాలా ఉన్నాయి. దాని గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఆల్రెడీ నేను వజ్రక్స్లో ఉంది నాకు అకౌంట్, మనకు కాయిన్స్విచ్ కుబేర్లో ఉంది, కొన్నిట్లలో ఉన్నాయి. మనం ఇప్పుడు మనకు సబ్జెక్ట్ ఏంటంటే పెరలమైన యూజర్స్కి ప్లస్ అదర్ వాళ్ళకైతే కనుక ఈ బైనాన్స్ అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా అడుగుతున్నారు కాబట్టి పూర్తిగా మనం తెలుసుకున్నాం. ఎవరన్నా ఏదైనా డౌట్ ఉంటే నా నెంబరు ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది. మీరు కామెంట్లు అయితే కొంచెం బాగా పెట్టండి, నేను స్పందిస్తాను. మీరు ఇలా ఆ విధంగా పెట్టేసినారంటే నేను హైడ్ చేసేస్తాను. హైడ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. చాలా జాగ్రత్త చూడండి, మీ ఇష్టం అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నేను దీనికైతే ఒక 50 లైక్స్ చూస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా. థ్యాంక్ యూ, ఉంటాను. బాయ్.